మొదటిగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మీ అందరికీ ప్రభునామం పేరిట వందనాలు. ఇది మనకి ఏర్పాటు చేయబడిన లేఖన భాగము నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయము. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 37వ వచనం నుంచి నేను చదువుతా ఉన్నా. నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 37వ వచనం. ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలములు, ప్రతిష్ఠిత అర్పణలు, సకల విధములైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా ప్రతి పట్టణంలోనున్న మా పంటలో 10వ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. లేవీలు ఆ 10వ వంతును తీసుకొని రాగా అహరోను సంతతి వాడైన యాజకుడు ఒకడు వారితో కూడా ఉండవలను. 10వ వంతులో 1 వంతు లేవీలు మా దేవుని మందిరంలో ఉన్న ఖజానా గదుల్లోనికి తీసుకొని రావాలని నిర్ణయించుకొంటిమి. ఇశ్రాయేలీలను, లేవీలను ధాన్యమును, క్రొత్త ద్రాక్షారసమును, నూనెను తేగా సేవ చే యాజకులు, ద్వారపాలకులను, గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితములగు ఉపకరణములుండు మందిరపు గదుల్లో ఉంచవలెను. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో నెహెమ్యా గ్రంథంలో నుంచి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. ఈరోజు చాలామంది బిడ్డలు దేవుని బిడ్డలే, కానీ మందిరం పట్ల సరైన శ్రద్ధ లేక, జాగ్రత్త లేక దేవుని మందిరాల్ని విడిచిపెడుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏ విషయంలో విడిచిపెడుతున్నాము అంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు దాని విషయంలో మనకు క్లారిటీ ఇచ్చునుగాక. ఆమేన్. సో ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో మందిరం విషయంలో వారు చాలా రకాల డెసిషన్స్ తీసుకున్నారు. ఇది లాస్ట్ డెసిషన్ నేను చదివాను. మీరు ఈ 10వ అధ్యాయం అంతా ధ్యానం చేస్తే చాలా విషయాల్లో వారు నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అయితే దేవుని మందిరం విషయంలో ముఖ్యంగా వారు దేవుని మందిరాన్ని మేము విడిచిపెట్టము అని చెప్పి ఒక వాగ్దానము, ఒక కన్ఫర్మేషన్ తీసుకుని ఖచ్చితంగా మేము దేవుని మందిరంలోనే ఉంటాము, దేవుని మందిరంలో కట్టబడిన స్థితిలోనే ఉంటాము అని ఒక డెసిషన్ తీసుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు చాలామంది బిడ్డలు దేవుని మందిరం విషయంలో అజాగ్రత్తగా ఉంటా ఉన్నారు. సో ఈరోజు మనము మార్పు చెందవలసిన విషయము ఏంటి అంటే దేవుని మందిరమును గురించిన విషయాల్లో మనం ఎలా ఉంటున్నాం, జాగ్రత్త కలిగి ఉంటున్నామా, అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉంటున్నామా అన్నది ఈరోజు మనకి పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తున్న ప్రశ్న. సో ఈ ప్రశ్నను మనందరము ఒక్కసారి చెక్ చేసుకుందాం. చాలామంది బిడ్డలు దేవుని మందిరం విషయంలో, ముఖ్యంగా చర్చ్కి వెళ్ళే విషయంలో, అంటే దేవునికి సమయం ఇచ్చే విషయంలో చాలామంది బిడ్డలు తప్పిపోతూ ఉంటారు. సో ఈరోజు 2025వ సంవత్సరంలో ప్రవేశించి మార్చి నెలలో మనం ఉన్నాము. జనవరి, ఫిబ్రవరి, మార్చి. సో 3వ నెలలో ఉన్నాం. ఈ 3వ నెలలో చివరి దినాల్లో ఉన్నాం. ఇంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇంతవరకు ఈ 2025వ సంవత్సరంలో ఇంతవరకు దేవుని మందిరాన్ని ఒక్కరోజు కూడా మేము మానలేదు అన్నవాళ్ళు ఉన్నారా? ఉంటే ప్రభుకు స్తోత్రం. ఒక్కరోజు కూడా మేము దేవుని మందిరాన్ని మిస్ చేయలేదు, అంటే ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా దేవుని మందిరంలో మేము కనబడుతున్నాము అన్నవాళ్ళు ఉన్నారా? ప్రభుకు స్తోత్రం. ఒక్క హ్యాండే లేచింది. నేను కూడా, దేవుని మహిమ, నేను కూడా ఒక్కరోజు కూడా మానలేదు. ప్రైజ్ గాడ్. ఇంకా ఆంటీ కూడా ప్రైజ్ గాడ్. సో ఇంకా చాలామంది హ్యాండ్స్ లేస్తూ ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఒక్కరోజు కూడా మేము దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టలేదు, అలక్ష్యం చేయలేదు. మొదటిగా మనం దేవుని మందిరానికి మేము ప్రాధాన్యత ఇస్తున్నాము అన్న వాళ్ళు చాలామంది ఇక్కడ కనబడుతున్నారు. చాలా హ్యాండ్స్ రైజ్ అయినాయి. ప్రైజ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి అంటే అప్పుడే ఈ 3 నెలల్లో ఎన్ని ఆదివారాలు మనము మిస్ చేసాం, నిర్లక్ష్యంగా ఉన్నాం.
దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం. ఈ విషయంలో నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. దేవుడిచ్చిన ఆజ్ఞ అది. ఖచ్చితంగా సమాజంగా మనము కూడట మానవద్దు అని హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, ఒకసారి ఆ మాట మనం చదువుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనాన్ని నేను చదువుతా ఉన్నా. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజంగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరికొకడు పురికొల్పుకొనవలెనని ఆలోచింతుము. సో ఏం చెప్తున్నారు ఇక్కడ పరిశుద్ధాత్ముడు? ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. ఏ దినము? దేవుని యొక్క రెండవ రాకడ అతి సమీపంగా ఉన్న ఈ దినాల్లో దేవుని రాకడలో మనం నిలవబడే వ్యక్తులుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలంట? కొందరు మానేస్తున్నారు దేవుని సన్నిధి. అయితే మీరు అలా మానివేయవద్దు. సమాజంగా కూడుకొనుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్య పెట్టే వాళ్ళకి ఇంకొక మాటలో చెప్పాలి అంటే దేవుని మీద ప్రేమ లేనట్లు. దావీదు భక్తుడు చెప్తాడు కదా, జీవము గల దేవుని మందిరాన్ని నేను ఎప్పుడు చూసేదనా అని ఆశతో ఆయన హృదయం కొట్టుకుంటూ ఉండేదంట. జనులు దేవుని మందిరానికి వెళ్దాము అని అన్నప్పుడల్లా ఆయన సంతోషంతో ఉప్పొంగిపోయేవాడు. దావీదు భక్తుడు దేవుని మందిరం అంటే పిచ్చి ప్రేమ. ఎందుకు అంత ప్రేమ ఆయనలో ఉంది అంటే దేవుడు అంటే ఇష్టం కాబట్టి దేవుని మందిరం అంటే కూడా చాలా ఆసక్తి కలిగి దావీదు భక్తుడు ఉండేవాళ్ళు. తన జీవితం అంతా సంపాదించిందంతా దేవుని మందిరానికి ఇచ్చేసాడు ఆయన. సో అంత ప్రేమ దేవుని మందిరం మీద ఆయన పెట్టుకున్నారు, దేవుని హృదయానుసారుడిగా. ఈరోజు మనము ఒక చిన్న తలనొప్పి వస్తే దేవుని మందిరం మానేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. చిన్న హెడేక్, చిన్న హెల్త్ ఇష్యూ, ఇంటికి రిలేటివ్స్ వచ్చారనో, సిచ్యువేషన్స్ అనుకూలంగా లేవనో దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఇంట్లో ఉండిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. నా జీవితంలో ప్రభుకు స్తోత్రం, ఈ విషయం చెప్పడానికి నేను అతిశయిస్తున్నాను. 99.99% దేవుని మందిరం మారడానికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ఎట్టి పరిస్థితుల్లో ప్రాణం పోయినా దేవుని మందిరం మాత్రం మానడానికి ఇష్టం ఉండదు నాకు. అది కూడా సమయానుకూలంగా ఉండాలి. అసలు లేట్ అవుతుందంటే ఇంక ఇక్కడ ప్రాణం పోతుంది అంత పరిస్థితి. లేట్ అవుతుంది అంటే ఇన్ టైంకి వెళ్ళకపోతే 10 o'clockకి మాకు సర్వీస్ అంటే 9:30కి నేను చర్చ్లో ఉండాలి. ఎందుకంటే ఫస్ట్ ప్లేసెస్ దొరకాలి నాకు. సో అంత ఆసక్తి. ఇంట్లో పిల్లల మీద అరుస్తూ ఉంటా. సండే వచ్చిందంటే ఇంక పెద్ద గొడవ, వాళ్ళు రెడీ అవ్వట్లేదు అంటే. దేవునికి స్తోత్రం, ఈ మధ్యన మా పిల్లలు కూడా సహకరిస్తున్నారు, ఇన్ టైంకి వెళ్ళగలుగుతున్నాం. సో లేట్ అవుతుందంటే చాలా బాధ. ఎక్కడైనా ట్రాఫిక్ జామ్స్ వచ్చి సిగ్నల్స్ పడ్డాయంటే ఎంత బాధో. ఇంకా లేట్ అయిపోతుంది, లేట్ అయిపోతుంది, కంగారు, టెన్షను, భయము, ఫస్ట్ ప్లేసెస్ దొరుకుతాయా లేదా. సో ఎక్కడ ఆసక్తి ఎక్కడైతే లోపిస్తుంది అంటే దేవుని మీద ప్రేమ, ఆ మందిరం పట్ల ప్రేమ, దైవజనుల పట్ల ప్రేమ అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆసక్తితో దేవుని సన్నిధానానికి వెళ్తాం. ఆ రోజు దేవుడు ఏం మాట్లాడతారా, దేవుడు ఏం చెప్తారా, దేవుని మాట ఏదైతే రిలీజ్ అవుతుందో అది నా జీవితంలో ఎలా ఫలిస్తుంది అని ఆసక్తితో దేవుని మందిరానికి వెళ్ళాలి. మనం సమాజంగా కూడుకుంటా మానవద్దు. యాక్చువల్లీ ఇప్పుడంటే మనము బైబిల్ ప్రకారంగా ఏదో సండేస్ వెళ్తున్నాం, కానీ ఈ దినాల్లో బైబిల్ ప్రకారంగా చూస్తే ఆది అపోస్తుల సంఘం అంట ప్రతి దినము కలిసేవాళ్ళంట. ఎవ్రీ డే అని ఉంది. ఆ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే 2వ అధ్యాయము 46వ వచనం. మరియు వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక
తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారైరి. ఆనందంతోనూ నిష్కపటమైన హృదయంతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుకొనుచుండిరి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇక్కడ వారు ఏక మనస్సుతో ప్రతి దినము దేవాలయములో తప్పక కూడుకొనుచు. ప్రతి దినం మందిరానికి వెళ్ళేవాళ్ళంట వాళ్ళు. ప్రతి దినము ఇంటింటా రొట్టె విరిచేవాళ్ళంట. అంటే ఇంట్లో ప్రార్థన, దేవాలయంలో ప్రార్థన, ఎవ్రీడే ప్రేయర్ అనమాట. మనం ఒక ఆదివారం గురించి ఇంత ఆలోచిస్తున్నాం. యాక్చువల్లీ గ్రూప్ స్టార్ట్ చేయడానికి కూడా రీజన్ ఏంటి అంటే, మాకు ఇక్కడ పెద్ద పెద్ద చర్చెస్ కాబట్టి సండేస్ తప్ప ఇన్ బిట్వీన్ డేస్ మాకు ప్రేయర్స్ పెట్టరు. బుధవారం కానీ శుక్రవారం కానీ ఇలాంటి ప్రేయర్స్ ఉండవు అన్నమాట. సో మాకేంటంటే సన్నిధికి వెళ్ళాలని ఆశ. ఒక ఆదివారం ఒకరోజు వెళ్ళొచ్చేయడంలో తృప్తి లేదు. సో మేమేమనుకున్నామంటే మనమే ఇంట్లో కూర్చుని ఇద్దరు ముగ్గురు కలిసి ప్రార్థన చేద్దాం. మనకి మత్తయి 18:18 ప్రకారం ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవిస్తే అక్కడ ప్రభు ఉంటానన్నారు కదా. సో అదే మందిరం. అలా కలిసి ప్రార్థన చేద్దాం. మనకి ఆ మందిరం లేదు అన్న ఆ లోటు లేకుండా సమృద్ధిగా మనం ఇక్కడ దాన్ని అనుభవిద్దాం అని చెప్పి ఈ గ్రూప్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో అది 1 డే అని స్టార్ట్ చేసాం. 2 days అయింది, 3 days అయింది, 5 days అయింది, ఇప్పుడు ఎవ్రీడే అయింది. ప్రైజ్ గాడ్. ఎవ్రీడే. ఇది ఇంకా ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి దేవుడు దీన్ని ఆన్లైన్ చేశారు. సో ఇప్పుడు మనం అందరం కలిసి ఎవ్రీ డే దేవుని మందిరంలో ఆనందించగలుగుతున్నాం. ఒకవేళ దీన్ని నిర్లక్ష్య పెడితే, అంటే ప్రతిరోజు దేవుని మందిరం మనకి అవైలబుల్గా ఉంది, మీ చేతిలో ఫోన్ పెట్టారు, మీకు ఇంటర్నెట్ ఫెసిలిటీ పెట్టారు, మీరు జస్ట్ ఒక క్లిక్ చేస్తే వచ్చి జూమ్లో జాయిన్ అవ్వగలుగుతున్నారు, ప్రేయర్ గ్రూప్లో మీరు కంటిన్యూ అవ్వగలుగుతున్నారు. ఇన్ని ఫెసిలిటీస్ దేవుడు మనకిస్తే, ఇంత టెక్నాలజీ దేవుడు మనకిస్తే, ఇప్పుడు మనం దేవుని మందిరాన్ని అలక్ష్య పెడితే, నిర్లక్ష్యం చేస్తే దేవునికి మనం లెక్క అప్పగించాలి కదా. దేవునికి మనం ఖచ్చితంగా లెక్క అప్పు చెప్పాలి. అందుకే చెప్తున్నారు ప్రభు, ఆ దినము సమీపించిన కొలది ఒకరినొకరు హెచ్చరించుకోవాలంట. సో మీరు వస్తే వచ్చారు, లేకపోతే లేదు అని వదిలేసే ప్రసక్తే లేదు. మీకు ఖచ్చితంగా కాల్ వస్తుంది రాకపోతే లీడర్స్ దగ్గర నుంచి. వదిలేయకూడదు. నేను అందుకే చెప్తాను, మీ లీడర్స్ ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు అందరూ అబ్జర్వ్ చేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి మనము లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. మనకి అప్పగించబడిన ఆత్మలకి లెక్క అప్పచెప్పవలసిన వారంగా ఉన్నాం. బాధ్యత కలిగి, భారం కలిగి మనము ఆ దినం సమీపించిన కొలది ఆ సమాజంగా కూడుకుంటే మానక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పు కొనవలెను. ఒకరినొకరు రేపుకోవాలంట. ఒకరి మీద ఒకరు ప్రేమ చూపించాలి. ఇప్పుడు ఎవరైనా మానేశారు, మనం ఫోన్ కాల్ వెళ్ళలేదు వాళ్ళకంటే మనం వాళ్ళని ప్రేమిస్తున్నామని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. సో వాళ్ళు ఎటుపోయినా మనకు సంబంధం లేదని విడిచిపెడుతున్నామంటే వాళ్ళ మీద మనకి ప్రేమ లేనట్టు. అయ్యో పలానా వ్యక్తి రావట్లేదు అని చెప్పి ఫోన్ చేసి పలకరించి ఆమె గురించి ప్రార్థన చేసి ఆమెను మరలా ఎంకరేజ్ చేసి నడిపించారనుకోండి, వాళ్ళ పట్ల మీకు ప్రేమ ఉన్నట్లు. ఐ మీన్ ఒక్క వ్యక్తి వల్ల ఇంత పరిచర్య జరగదు కాబట్టి గ్రూప్ లీడర్స్ని పెట్టింది. సో అందరూ కలిసి ప్రేమ చూపుటయందు సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పు కొనవలెను. రేపు కొనాలంట. ఒకరినొకళ్ళు ఎంకరేజ్ చేసుకోవాలి, మంచి కార్యాలు చేయాలి. అందరము కలిసి దేవుని యొక్క మందిరం పట్ల మనకు ఆసక్తి ఉండాలి. ఆమేన్. ఆసక్తి ఉండాలి. ఆదివారం దేవుని మందిరాన్ని మనము నిర్లక్ష్యపరచకూడదు. సమయానుకూలంగా దేవుని సన్నిధిలో ఉండాలి. నెక్స్ట్ ఈ ఎవ్రీడే దేవుని మందిరాన్ని అనుభవించడానికి దేవుడు మనకి ఇచ్చిన ఈ గ్రూప్ని నిర్లక్ష్యపరచొద్దు. జేలం గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవ్రీడే కరెక్ట్గా 5 o'clock కంటే 5 o'clock ఉండాలి. అంటే సమయముతో భయభక్తులతో దేవుని మనము ఘనపరిచే వ్యక్తులుగా ఉండాలి. సమయానుకూలంగా మనం ఎప్పుడో 5 గంటలకి ప్రేయర్ అంటే 5:30కి
5:30కి 5:50కి మన ఇష్టం వచ్చినప్పుడు వచ్చామనుకోండి, అది దేవుని ఘనపరిచినట్లు కాదు. నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. అది దేవునికి మహిమకరమైన కార్యము కాదు. కరెక్ట్గా టైం అంటే టైం ఉండాలి. పర్ఫెక్ట్గా దేవుని సన్నిధిలో ఒక్కరోజు కూడా మానకుండా రాగలగాలి. అలా వస్తే దేవుని కృప. ఈ 4 ఇయర్స్గా ఈ యొక్క మార్నింగ్ గ్రూప్ స్టార్ట్ చేసి 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల మార్నింగ్ సెషన్లో ఒక్కరోజు కూడా మానకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు మన దగ్గర. ప్రభుకు స్తోత్రం. వాళ్ళని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నా. ఒక్కరోజు కూడా ఆబ్సెంటీస్ లేకుండా ఎవ్రీ డే వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. వారు నిజంగా దేవుని ప్రేమిస్తున్న వ్యక్తులని నేను నమ్ముతున్నాను. అలాగనే రెండో మాట అంటే, మొదటిగా దేవునికి మందిరానికి మనము ఆసక్తి కలిగి ఉండాలి. దేవునికి సమయానుకూలంగా మనం కనెక్ట్ అవ్వాలి. రెండవది, ఇక్కడ నెహెమ్యా గ్రంథంలో 10వ అధ్యాయంలో ఇప్పుడు మనం చదివినట్లు 37వ వచనంలో నెహెమ్యా 10:37, ఇదియుగాక మా పిండిలో ప్రథమ ఫలములు, ప్రతిష్ఠితార్పణలు, సకల విధములైన వృక్షముల ఫలములు, ద్రాక్షారసము, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తెచ్చినట్లుగా, మా భూమి పంటలో 10వ వంతును లేవీయుల యొద్దకు తీసుకుని వచ్చినట్లుగా, ప్రతి పట్టణంలోనూ మా పంటలో 10వ వంతును లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకొంటిమి. ఇంకొక డెసిషన్ వాళ్ళు తీసుకున్నారంటే, ఏంటి ఆ డెసిషన్ అంటే, వాళ్ళకి దేవుడిచ్చిన సమృద్ధిలో 10వ వంతు ఖచ్చితంగా దేవుని మందిరంలోనికి తీసుకొని వస్తామని ఒక డెసిషన్ తీసుకున్నారంట. నిజంగా దేవుని మందిరంలో సమృద్ధి ఉండేటట్లు, దేవుని మందిరంలో సమృద్ధి ఉండేటట్లు వారు 10వ వంతు, వారికి కలిగిన సమస్తములో నుంచి 10వ వంతు తీసుకొచ్చి దేవుని మందిరంలోనికి, ఆ దేవుని మందిరపు గదుల్లోనికి యాజకుల యొద్దకు తీసుకుని రావాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంట. ఎంత మంచి నిర్ణయం చూడండి. సో ఈరోజు చాలామంది ధనం విషయంలో నమ్మకత్వం లేక ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలో ఉన్నారు. అంటే డబ్బు ఇస్తేనే దేవుడు ఆశీర్వదిస్తాడా? కాదు. దానికి క్వైట్ ఆపోజిట్ దేవుడు చెప్పింది. డబ్బు ఇస్తే ఆశీర్వాదం కాదు, ఆశీర్వదించబడిన వాళ్ళే ఇవ్వాలి. ఆమేన్. నీకు దేవుడిచ్చిన సమృద్ధిలో నుంచి నువ్వు దేవునికి 10వ వంతు ఇమ్మని చెప్తున్నారు, కానీ దేవుడు సమృద్ధి ఇవ్వకుండా నిన్ను ఇమ్మని చెప్పడం లేదు. ఇది మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట. నీకు దేవుడు మంచి జీతం ఇచ్చిన తర్వాత కృతజ్ఞతతో దేవునికి నువ్వు ఇవ్వాల్సిన కానుక విషయంలో నమ్మకంగా ఉండు. ఎందుకు దేవుడు నీకు అంత మంచి శాలరీ ఇవ్వాలి? శాలరీస్ మంచిగా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. లేమిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు నెలకు నువ్వు సంపాదిస్తున్నావు అనుకుందాం. అలాంటి స్థితి లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో నీకు ఇచ్చిన సమృద్ధిలో నుంచి నువ్వు నమ్మకంగా 10వ వంతు దేవుని సన్నిధిలోని తీసుకొచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తున్నట్టు? దేవుడు నీకు ఇచ్చిన దానికి కృతజ్ఞతతో ఉన్నట్టు. ఆమేన్. నీకు ఇవ్వకుండా దేవుడు ఇమ్మని ఎక్కడా చెప్పలే. బైబిల్లో ఎక్కడా కూడా నీకు లేనప్పుడు ఇవ్వండి అని చెప్పలే. కానీ ఇంకా మాసిదోనియా సంఘస్థులంట, వాళ్ళు లేమిలో నుంచి ఇచ్చారంట. వాళ్ళకి ఆ హార్ట్ ఉంది, ఇవ్వాలి అనే కృతజ్ఞత హృదయం ఉంది కాబట్టి లేమిలో నుంచి ఇచ్చారంట. రీసెంట్గానే ఇంచుమించు బ్రాహ్మణపల్లి వెళ్ళి వచ్చిన తర్వాత అనుకుంటా నేను ఒక వీడియో పెట్టాను మన మెయిన్ గ్రూప్లో. స్వామి గారు చెప్పారు ఆ సాక్ష్యం. ఒక తల్లి తను ఇల్లు పనులు చేసుకుంటూ, ఒక పని మనిషిగా ఇల్లు పనులు చేసుకుంటూ కొంత డబ్బు సంపాదించి, అంటే తనకు వచ్చిన ఆ జీతము కూడబెట్టుకుని, తను మంచి డ్రెస్సెస్ తీసుకోలేదు, మంచి హైఫై లైఫ్ కోరుకోలేదు, తనకు వచ్చిన డబ్బంతా కూడగొట్టుకుని వాళ్ళ ఊర్లో సువార్త ప్రకటించడానికి ఒక గొప్ప సభ పెట్టించింది అని చెప్పారు. నిజంగా అది ఇంకా దాతృత్వం అన్నమాట. మనకు ఉన్న దాంట్లో ఇవ్వడానికే మనకి బాధ, కానీ ఆమె లేమిలో నుంచి ఇచ్చింది, అది ఇంకా గొప్ప విషయం. నిజంగా అలాంటి హార్ట్ ఉంటే ఇంకా ఎక్సలెంట్. దేవుని మీద నీకు ఎంత ప్రేమ ఉంటే అంత ఇవ్వడానికి నువ్వు ఇష్టపడతావు. అది డబ్బనే కాదు, సమయం అవ్వచ్చు, నీ శక్తి,
నీ సామర్థ్యము, నీ బలము, నీ సమయము, నీకు ఇచ్చిన తలాంతులు అన్నింటినీ దేవుడికి సమర్పించడానికి ఇష్టపడతాం. ఈరోజు 10వ వంతు విషయంలో అంటే దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకంగా లేకపోతే, దేవుడు మనల్ని హెచ్చించే విషయంలో మనం ఎలా దేవుని అడగలేం కదా. దేవుడిచ్చిన కొంచెంలో నమ్మకంగా లేకపోతే గొప్పవి కావాలని దేవుని మనం అడగలేం. అడిగే అర్హత మనకి లేదు అని నేను నమ్ముతాను. నీకు ఇచ్చిన కొంచెంలో నమ్మకంగా ఉండు. ఎంత కొంచెంలో నమ్మకంగా ఉంటే అంత అధికముగా దేవుడు ఆశీర్వదిస్తారు. నా బిడ్డకి కొంచెం ఇచ్చాను, నమ్మకంగా ఉంది, ఇంకా ఎక్కువ ఇస్తాను, ఎక్కువ నమ్మకంగా ఉంటుంది అని దేవుడు నిన్ను నమ్మగలుగుతారు. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుడికి ఇచ్చిన కొంచెంలోనే నువ్వు నమ్మకంగా లేకపోతే ఎక్కువ ఇవ్వడానికి దేవుడికి అవకాశమే ఉండదు. అవకాశం లేకుండా మనమే చేసుకుంటున్నాం. ఆశీర్వాదం మనకి రాకుండా మనం చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇచ్చిన ఈ కొంచెంలో నమ్మకత్వం లేనప్పుడు దేవుడు ఎలా అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తే దేవుడికి ఇంకా దూరంగా వెళ్ళిపోతాను. ఆ భయంతో దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కూడా ఆగిపోతారు. సో అలా వద్దు. మనం ఏం చేయాలంట, ఒక నిర్ణయం తీసుకోవాలి, ఒక డెసిషన్ తీసుకోవాలి. ఇక్కడ లేవీలకి సమృద్ధి ఉండేటట్లుగా ఇశ్రాయేలు ప్రజలు వారికి కలిగిన సమస్తంలో నుంచి 10వ వంతు తీసుకొచ్చి దేవుని మందిరంలో వేస్తామని ఒక డెసిషన్ ఒక నిర్ణయం తీసుకున్నారంట. ఆమేన్. ఈరోజు వరకు ఒకవేళ నమ్మకంగా లేమేమో, దేవుని సన్నిధి విషయంలో నమ్మకంగా లేమేమో, దేవునికి ఇచ్చే కానుకల విషయంలో నమ్మకంగా లేమేమో, ఒకసారి మనల్ని మనం రీచెక్ చేసుకుందాం. ఈ విషయంలో ఒకవేళ నమ్మకంగా లేకపోతే మారు మనసు పొందుదాం. నాకు తెలిసిన చాలామంది పాస్టర్స్ వాళ్ళకి సమృద్ధి లేదు, చాలా కన్నీరు, చాలా బాధ, చాలా దుఃఖం. పాస్టర్స్ అలా బాధపడుతూ పరిచర్య చేస్తే అది మనకి ఆశీర్వాదం కాదు. మీ దైవజనులు మిమ్మల్ని బట్టి సంతోషించాలంట. వాళ్ళు బాధతో దుఃఖంతో కనుక పరిచర్య చేస్తే అది మనకి ఆశీర్వాదం కాదు. ఇప్పుడు మీరు ఫుల్ టైమ్ పాస్టర్స్కి జీవనోపాధి మనం ఇచ్చే 10వ వంతులే. సో దేవుడు మందిరంలో సమృద్ధి ఉండేటట్లుగా, పాస్టర్స్కి సమృద్ధి ఉండేటట్లుగా మనం ఇచ్చేవారిగా ఉండాలి. చిన్న చిన్న చర్చెస్ చాలా స్ట్రగుల్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. పెద్ద పెద్ద పాస్టర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. వాళ్ళకుండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. మనం అనుకుంటాం మన కళ్ళెదురుగుండా సూటు బూట్ వేసుకుని వాళ్ళు చాలా బాగున్నారని కనిపిస్తారు, కానీ వాళ్ళకుండే సమస్య వాళ్ళకుంటాయి. ఎక్కడైతే సంఘం నమ్మకంగా ఇచ్చేలా ఉందో అక్కడ పాస్టర్ సమృద్ధిగా ఉంటారు, ఆయన సంతోషంగా పరిచర్య చేయగలుగుతారు. అది ఆ సంఘానికి ఆశీర్వాదకరం. ఆమేన్. మీరు వెళ్తున్న సంఘాల్లో నమ్మకంగా మీ 10వ వంతులు వేస్తే వాళ్ళు సమృద్ధి కలిగి సంతోషంగా పరిచర్య చేస్తారు. అది మనకి ఎంతైనా ఆశీర్వాదకరం. గుర్తుపెట్టుకోండి, మీ సంఘ పరిచర్యలో పాస్టర్స్ యొక్క జీవిత విధానాలు ఎలా ఉన్నాయి వాళ్ళు మీతో చెప్పలేరు. ఎందుకంటే పాస్టర్స్ కదా, వాళ్ళ కష్టాలు మీతో చెప్పలేరు. మీ కష్టాలన్నీ వాళ్ళు వింటారు, మీకోసం కన్నీటితో ప్రార్థన చేస్తారు, కానీ వాళ్ళ కష్టం మీకు చెప్పుకోలేరు. ఎందుకంటే మీరెక్కడ బలహీనం అయిపోతారో అని వాళ్ళ కన్నీటితో దుఃఖంతో ఉన్నప్పటికీ మీతో షేర్ చేసుకోలేరు. అయితే మనం ఎప్పుడైతే నమ్మకంగా ఉంటామో అప్పుడు వాళ్ళు సంతోషంగా మన పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటారు. సో అలాంటి పాస్టర్స్ చాలామంది నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కన్నీటితోనే దుఃఖంతోనే పరిచర్య చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి సమృద్ధి లేదు. చూడండి, ఈ లోకపరమైన సమృద్ధి లేకపోతే ఆత్మలో ఇంకా డీప్గా వెళ్ళలేరు. తినడానికి ఫుడ్ సఫిషియెంట్గా లేకపోతే దాని గురించి ఆలోచన వస్తుందా? ప్రార్థన మీద కాన్సన్ట్రేషన్ కుదురుతుందా? మనం ఆలోచిస్తే లాజికల్గా మనకి లోటు ఉందంటే ఆ లోటు మీదకే వెళ్తుంది మన మనసు కదా. మనకు సమృద్ధి ఉంటే ఇంకా దాని గురించి ఆలోచించం. మనం ఇంకా ఆత్మీయంగా ఎలా ఎదగాలి, సంఘం గురించి ఎలా ప్రార్థించాలి, ఇంకా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో మనం ఎలా ఉన్నాం? మన దైవజనులకు ఆశీర్వాదకరంగా ఉన్నామా, దీవెనకరంగా ఉన్నామా? ఒకవేళ వాళ్ళు లోట్లో ఉన్నారంటే అది మనం మిస్టేకే అని మనం ఒప్పుకోవాలి. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని నమ్మకంగా
పదవంతుల విషయంలో, కానుక వేసే విషయంలో, పరిచర్య చేసే విషయంలో కూడా నమ్మకస్తులు లేరు ఈ రోజుల్లో. మీ సంఘాలకు మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి, సమయాన్ని హెచ్చించాలి. ఈరోజు స్వార్థం పెరిగిపోయింది. ఒక దైవజనరాలు చెప్తుంది, అమ్మ నాతో నమ్మకంగా పరిచయం చేయడానికి ఒక్కళ్ళు కూడా లేరమ్మా అని. నాకు చాలా బాధ అనిపించింది. ప్రభుకు స్తోత్రం, మన దగ్గర ఎంతోమంది లీడర్స్ ఉన్నారు. నిజంగా ఒక నిమిషం ఆలోచించండి. ఈ 20 మెంబర్స్ ఈ 30 మెంబర్స్ నియర్లీ ఉన్నారు. ఈ 30 మెంబర్స్ పరిచర్యకు వాళ్ళు సమర్పించుకోకపోతే ఈ జిఎల్ఎం గ్రూప్ నడుస్తుందని నేనైతే నమ్మను. వాళ్ళ సమర్పణ ఈ గ్రూప్ ఇంత అద్భుతంగా నడుస్తుంది. అలా నమ్మకంగా పరిచర్యలో సమర్పణ కలిగిన వ్యక్తులు లేకపోతే సంఘాలు కూడా నడవు. కష్టం. ఒక్క దైవజన్ వల్ల ఏం కాదు. వెనకాల ప్రార్థన పట్టుదల కలిగిన వ్యక్తులు ఉండాలి. పరిచర్యలో నమ్మకంగా ఉన్న వ్యక్తులు ఉండాలి. సహకరించే వాళ్ళు ఉండాలి. సో ఆన్లైన్ పరిచర్యకే మనం ఇంత కష్టపడుతున్నాం. ఫిజికల్ చర్చెస్ ఇంకా కష్టం. మందిరంలో చాలా పనులు ఉంటాయి. ఒక పాస్టర్ ఆయనే ఊడ్చుకుంటున్నారంట చర్చ్ని. ఈ సంఘంలో ఉన్న వ్యక్తులందరూ ఏమైపోయారు? పరిచర్య భారం లేదు వాళ్ళకి. ఆయనే చర్చ్ క్లీన్ చేసుకోవాలి, ఆయనే ఆ చైర్లు వేసుకోవాలి, ఆయనే మందిరాన్ని రెడీ చేసుకోవాలి, ఆయన మళ్ళీ రెడీ అయ్యి వచ్చి చర్చ్లో పరిచర్య చేయాలి. అది కరెక్ట్ కాదు కదా. మనకి దేవుడు మందిరం ఇచ్చారంటే మన ఇల్లు కన్నా ఎక్కువగా దాన్ని మనం ప్రేమించాలి. ఆ మందిరంలో ఏదో ఒక పని చేయడానికి మనం ఇష్టపడాలి. ఈరోజు మనకి స్వార్థం పెరిగిపోయింది. పిల్లల్ని రెడీ చేసుకుని ఆ టైంకి వెళ్తాం, మళ్ళీ వచ్చేస్తాం వెంటనే. స్వార్థపరులు మనం. కాబట్టి మనకి సమృద్ధి అనేది దొరకడం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఈరోజు దేవుని మందిరపు పని భారం బాధ్యత లేదు ఎవరికి. చాలా తగ్గిపోయింది. ఆత్మీయ విషయాల మీద భారం లేదు. ఎంతసేపు స్వార్థపూరితమైన భక్తి పెరిగిపోయింది. ఈరోజు మనం మారుమనసు పొందాల్సిన అనేక విషయాలు దేవుడు మాట్లాడుతున్నారు. ఇక్కడ నెహెమ్యా గ్రంథంలోనే 13వ అధ్యాయం 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీలు గాయకులు తమ పొలములకు పారిపోయిరని తెలుసుకొని. ఎక్కడ డెసిషన్ తీసుకున్నారు వీళ్ళు? 10వ అధ్యాయంలో డెసిషన్ తీసుకున్నారు. 13వ అధ్యాయంకి వచ్చేసరికి ఏం జరిగిందంట? లేవీలకు అందాల్సినవి అందట్లేదంట. అంటే ప్రజలు నమ్మకంగా తేవాల్సినవి తేవడం లేదు. వాళ్ళు ఏం చేశారంట? ఇప్పుడు వాళ్ళకి ఫుడ్ లేదు తినడానికి, ఇంక పరిచర్య ఎలా చేస్తారు? వీళ్ళు ఏం చేశారు? పొలాలకు వెళ్ళిపోయారంట. పనులు చేసుకుని అట్లీస్ట్ సంపాదించుకుని తినాలి కదా. ఫుడ్ లేకపోతే ఎలా బ్రతుకుతారు వాళ్ళు? సో వాళ్ళు పొలాలకు పారిపోయారంట. పారిపోయారని తెలుసుకుని నెహెమ్యా వెళ్ళి, నేను అధిపతులతో పోరాడి దేవుని మందిరంను ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచి తిని. నెహెమ్యా వెళ్ళి పోరాడుతూ ఉన్నాడు. ఆయన దేవుని భారం కలిగిన వ్యక్తి, దేవుని మందిరం పట్ల భారం కలిగిన వ్యక్తి. పోరాడి అధిపతులతో పోరాడి దేవుని మందిరంను ఎందుకు లక్ష్య పెట్టలేదు అని అడిగారంట. సో నిర్లక్ష్యం. ఈరోజు చాలామందికి నిర్లక్ష్యం ఉంది. దేవుని మందిరం పట్ల ఆసక్తి లేదు. సో పోరాడి వాళ్ళని సమకూర్చి మళ్ళీ వాళ్ళకి ఇచ్చిన స్థలాల్లో వాళ్ళని స్థిరపరిచి 12వ వచనం, అటు తర్వాత యూదులందరూ ధాన్య ద్రాక్షారస తైలములతో 10వ భాగం ఖజానాలోనికి తెచ్చిరి. సో నమ్మకమైన వ్యక్తుల్ని ఆ ఖజానా పైన నియమించి దేవుని సన్నిధిలో సమృద్ధి ఉండేటట్లు, దేవుని మందిరంలో పర్ఫెక్ట్గా పరిచర్య జరిగేటట్లు నెహెమ్యా అక్కడ చేసినట్లుగా, ఆ నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈరోజు చాలామంది పాస్టర్స్గా పిలుపు వచ్చినా కూడా పరిచర్యలోకి రాకపోవడానికి కూడా కొన్ని కారణాలు ఏంటంటే, ఈ ఆర్థిక విషయాల్లో వారికి ఉన్న ఆ కష్టాలను తట్టుకోలేక చాలామంది వెళ్ళిపోతున్నారు. సో ఫుల్ టైం పరిచర్యకు దేవుడు పిలిచినా కూడా సమర్పించుకోలేని వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్, సమృద్ధి లేదు. ఈరోజు మందిరంలో సమృద్ధి లేదు. సో మనం ఎలా ఉన్నాం, మన పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి మనం చెక్ చేసుకుందాం.
సో దేవునికి ఇవ్వాల్సిన సమయం విషయంలో, దేవునికి ఇవ్వాల్సిన ధనం విషయంలో, దేవుడు మనకిచ్చిన తలాంతుల్ని వాడే విషయంలో, దేవుడు నీకు కొన్ని తలాంతులు ఇచ్చారు, ఆ తలాంతుల్ని వాడే విషయంలో, కృపావరాలు దేవుడు మనకి ఇచ్చారు, అవి వాడే విషయంలో మనం శ్రద్ధ కలిగి ఉండాలి. దేవునికి పరిచర్య చేయడం ఇచ్చారా, ఆ పరిచర్యలో నమ్మకంగా ఉండి. దేవునికి పాటలు పాడే పరిచర్య ఇచ్చారా, పాటలు పాడడంలో నమ్మకంగా ఉండి. దేవునికి ప్రార్థన చేసి విజ్ఞాపన చేసే ఆత్మనిచ్చారా, పరిచర్యలో భారంగా విజ్ఞాపన చేయి. సో దేవునికి ఏదో ఒక తలాంత్ ఖచ్చితంగా ఆత్మ ప్రతి వానికి వానికి ఒక కృపావరాన్ని ఖచ్చితంగా ఇస్తారంట. ఏ ఒక్కళ్ళు కూడా నిరుపయోగంగా నిర్మించబడలేదు. సంఘక్షేమాభివృద్ధి నిమిత్తమే శరీరము ఇంకా అభివృద్ధి పొందేటట్లు ప్రతి ఒక్కరికి దేవుని ఆత్మ ద్వారా ఒక కృపావరం అందించబడింది. ఆమేన్. సో ఆ కృపావరాన్ని మనం ఏం చేయాలి? వాడాలి. దేవుని కొరకు వాడాలి, దేవుని కొరకు నిలవబడాలి. ఆమేన్. ఆత్మ ఒక్కడే తన చిత్తం చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు, ఒక్కొక్కనికి ఒక్కొక్క కృపావరం పంచి ఇచ్చుచు ఏం చేయాలంట? కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. దేవుని మందిరంలో ఒక కార్యం సిద్ధింపజేయబడాలి అంటే దేవుడు మనకిచ్చిన కృపావరాలు మనం వాడాలి. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నారు? ఆ సంఘంలో ఏ పరిచర్య కొరకు మనల్ని పిలుచుకున్నారు? సో అది మనం గుర్తించాలి, దాన్ని మనం యూజ్ చేయాలి, దాని కొరకు మనం నిలవబడాలి. ఈరోజు మన గ్రూప్లో కూడా ఒక షార్టేజ్ ఏంటంటే 30 మంది ఉన్నా కూడా నాకు లీడర్స్ సరిపోవట్లేదు. మన లీడర్స్ మీట్ పెట్టి ఇదే చెప్పాను నేను. మీరే లీడర్స్గా ఉండడం కాదు, మీ గ్రూప్స్లో లీడర్స్ని తయారు చేయండి. నమ్మకంగా పరిచయం చేసే వాళ్ళని తయారు చేయండి. తయారు చేస్తే మన ఇంకా కొత్త వాళ్ళు వస్తున్నారు, అనేక మంది వస్తున్నారు. వాళ్ళందరికీ పరిచర్య భారం కలిగి మనం ప్రార్థన చేయాలంటే ఈ గ్రూప్స్ సరిపోవు. ఇంచుమించు 20 గ్రూప్లోనే ఈ సరిపోవు. మనకి ఇంకా చాలా భారం కలిగి పరిచయం చేసే వాళ్ళు కావాలి. నమ్మకంగా ప్రార్థనా పరులు కావాలి, భారం కలిగిన వాళ్ళు కావాలి. ఇప్పుడు మేము అదే ప్రార్థన చేస్తున్నాం. ప్రభు ఇంకా లేపండి, ఇంకా భారం కలిగిన వాళ్ళని లేపండి. దేవుని సన్నిధిలో ఇంకా చాలా కొదువ ఉంది. సో నమ్మకంగా పరిచర్లో ఉండే వాళ్ళని లేపండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాను నేనైతే. మన వంతు మన పని మనం చేస్తే ఈ లోటు అనేది ఉండదు. ఎన్నో సంవత్సరాల నుంచి దీంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇంకా అలాగే ఒక విశ్వాసలాగే నార్మల్ పీపుల్ లాగే కొనసాగుతున్నారు. కానీ ఒక లీడర్గా బాధ్యతలు తీసుకుని ఒక 2-3 నాకు ఇవ్వండి, నేను వారి కొరకు ప్రార్థన చేస్తాను, వాళ్ళని ఎంకరేజ్ చేస్తాను, వాళ్ళని బలపరుస్తాను, వాళ్ళని నడిపిస్తానని లేవట్లేదు. అలా ఉండిపోతున్నారు, అలాగే ఉండిపోతున్నారు, ఆగిపోయారు. అలాగా ఆత్మీయ స్థితిలో అభివృద్ధి ఉండాలి. ఒకే స్టేజ్లో పాలు తాగే స్టేజ్లో ఎప్పుడు మనం ఉండిపోకూడదు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. ఇంకెప్పుడు 4 ఇయర్స్ నుంచి కంటిన్యూస్ వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా అదే స్థితి. అలా కాదు, మనము ఒక గ్రూప్ లీడర్గా మనం ఎదగాలి. ఒక 2-3 నడిపించే వ్యక్తులుగా ఉండాలి. ఎప్పుడు వినడం కాదు, మనం చెప్పే స్థితిలోనికి రావాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. మనకు ఆశ ఉంటే ఖచ్చితంగా దేవుడు వాడుకుంటారు. నీకు ఏ జ్ఞానం లేకపోయినా పర్లేదు, ఆశ ఉంటే చాలు, దేవుడు నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. సో ఈరోజు దేవుని మందిరం పట్ల ఆసక్తి కలిగి దేవుని పనిలో బలంగా మనం ముందుకు వెళ్ళాలని, ఆయనకి ఇచ్చే విషయంలో మనము నమ్మకస్తులుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడి వాక్య భాగమును దీవించును గాక. ఆమెన్.